గట్టిగా వాళ్ళంతా కేకలేసుకుంటూ మిడతల దండలో వస్తున్నారు. ఎవరి మీదకరా? మన మీదకేనండి. మన మీదక ఎందుకు? పంటకాలం పేసేయండి. పేసియా? గోసరిని ఎదలంతా నాతో పేసియా? రాని చీల్చి మారేస్తాను. మనల్ని చీల్చేలాగున్నారండి. చిన్న చిన్న కుర్రలు పెద్ద పెద్ద కర్రలు పడుకుంటారు. ఎందుకు? ఎందుకా? బుద్ధి చెప్పేటందుకు. ఎవరికి? నీకే. ఎందుకు? మీరు చేసేది న్యాయమేనా అని అడగటానికి వచ్చాం. మమ్మల్ని ఇలా మార్చి చంపటం ధర్మమేనా అని అడగటానికి వచ్చాం. మా చేలకు అడ్డు కట్టి నీళ్లు లేకుండా చేసి పంట లేకుండా చేసి మా కడుపులు కొడతారా అని అడగటానికి వచ్చాం. అది గది నన్ను అడుగుతారే. మరి మాకు నీళ్లు రాకుండా చేసింది ఎవరు? వాందేవుడు. వెళ్ళి ఆయన అడగండి. మీ చేలు మండితే నక్కే జెండితే నక్కే. చిన్నపిల్లన మొహం చాటేస్తాడు. వీడి సంగతి తెలుతో పదండి. ఆగండి ఆగండి. ఎందుకు? ఎందుక? పరివారాలు పీకేసి మా భూముల్ని దురాక్రమణ చేస్తారా? పారే నీటి కట్టు కట్టి మా చేలని ఎండగెడతారండి. ఒరే రాజు, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. డబ్బుందనే గర్వంతో అమాయకుల నోళ్లు కొట్టి అధికారం చలాయించే రోజులు పోయని గుర్తుంచుకోండి. ఇది ప్రజాప్రభుత్వం. రాజు రాజు, నీ బూజు వదిలిచేస్తాను, మదిగేసేస్తాను, మార్చేస్తాను. వెంకటపోయి అంటే అల్లటపోయి అనుకుంటున్నావు. ఒరే కేతిగా కేతిగా, అయ్యా తుపాకి కలుస్తావా? కలుస్తావా? తుపాకులు చూపించి బెదరించి దోచుకునే పాత యుగం పోయింది. 1000 ఫిరంగులు బారు చేసినా సరే వ్యక్తి గౌరవం కోసం, మా హక్కుల కోసం ముందడిగే కాని వెనుకంద వేయని కొత్త యుగం వచ్చింది. పాతకాల పెద్ద మనిషి ఇవాళ కట్ట తెగాలి, నీళ్లు పారాలి, మేం వెళ్ళాలి అంతే. చిన్నప్పని ఏదో పారా. తమ్ముడు పెంచుకుంటా కాల్చలే. నా ఒక్కడి ప్రాణం బలైనా సరే మన రైతు లోకానికి అంతా విముక్తి కలగాలి. రైతు రాజ్యానికి, రైతు రాజ్యానికి. కేతిగా ఏది నా తోట? అందులోనే ఉంది అయ్యగారు. అందులోనే. ఓరి స్వామి ద్రోహి, నువ్వు కూడా వాళ్ళలో చేరారా? ఇదిగో నేను తీశాను. అది గది పితృద్రోహి. ఎందుకు తీసావురా? ఎందుక? మా నాన్న హంతకుడై బోనెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నాన్న. రేయ్, నీది కాదురా తప్పు. నిన్ను కన్నారే, నిన్ను కన్నారు, వాళ్ళదిరా తప్పు. ఓరే కేతిగా, ఎందుకు ఈ పాలను కొట్ట? నాకు తీసుకో. పద పద. కాదు, మా నాన్న ఏదో తెలియక తప్పు చేశాడు, అంతా మర్చిపోండి. ఈ పంటకాలం అందరిదీని. భగవంతుడు ఇచ్చిన నీరంతా యథేచ్ఛగా వాడుకోండి. మీది చాలా దొడ్డ బుద్ధి బాబు. మీ మేలన్నిటికీ మరువు. వస్తాను. రైతు రాజ్యానికి! రైతు రాజ్యానికి! చాలమ్మా, నీకు చక్కటి మగుడు వస్తాడమ్మా. వస్తున్నాడు తాతయ్య, చక్కటి మగుడు వస్తున్నాడు. ఇక గొడవ మొదలే. గొడవగా చెల్లెమ్మా నీకే వస్తాడులే. ఏమిటి అల్లరి? అల్లరిగా చెల్లెమ్మా, నీకు మంచి పెళ్లి కొడుకును చూచి సంబంధం నిశ్చయం చేసుకుని ఇప్పుడే వస్తున్నా. పోనీ పనిలో పని నీకు కూడా మంచి పెళ్లి కూతురు చూసురాలేపోయావు. చూసుకున్నాగా. ఎక్కడన్నయ్యా? ఎక్కడ? మీ అత్తగారిల్లే మా అత్తగారిల్లు. అలాగా సంగతి. నాకు పెళ్లి కొడుకుని చూస్తానని వంక పెట్టి ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసొస్తున్నావు అనమాట. అవునవును. సరేగాని పిల్ల నలుపా తెలుపా? పిల్లని ఇంకా చూడలేదు గాని పిల్ల తల్లి మాత్రం పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. బంగారపు బొమ్మేననుకో. మనస్సు చాలా మెత్తన, చెయ్యి మాత్రం కొంచెం దుడుకు, పలుకు మాత్రం కొంచెం దురుసు అంతే. ఓహో, ఇంకా పెళ్లి లేదు పిల్ల లేదు, అప్పుడే అత్తగారిని వర్ణించేస్తున్నావే. ఇదిగో చలమా, మా అత్తమ్మని ఏమన్నా ఉంటే మా చెడ్డ కోపం వస్తుంది సుమా. మా అత్తమ్మ ఎవరో చెప్పుకో. ఎవరు? అబ్బాయి చెప్పుదో. నువ్వే చెప్పుదు. సరే నేనే చెప్తాను. మా అత్తమ్మ పేరు జానికమ్మ అత్తమ్మ. నువ్వేగా, నీ కూతురుగా నేను పెళ్లి చేసుకోబోయేది. ఓ అన్నయ్య, నేను ఎక్కడికి పోను చెల్లెమ్మా. ఇదిగో అమ్మాయి, నీ కూతురు పెరిగి పెద్దదైన తర్వాత మర్యాదగా నాకిచ్చి పెళ్లి చేశావో సరి, లేకపోతే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎగరేసుకుపోయినట్టు అమాంతంగా ఎత్తుకుపోయి రిజిస్ట్రీ పెళ్లి చేసుకుంటా. రిజిస్ట్రీ పెళ్లి. ఇదిగో జానకమ్మ,
వరి పంట పైకం వచ్చేసింది, చెరుకు పంట బేరం ఇచ్చేశాను. ఇక నీకు ఏం చీరలు కావాలో, ఏం సారెలు కావాలో, ఏం నగలు కావాలో, ఏం నాణ్యాలు కావాలో వెంటనే చెప్పు, తీసుకొచ్చేస్తా. నాకేం అక్కర్లేదు. నీ ఇష్టం ఏంటి? మా ఇష్టం. నేను కొంటాను, నువ్వు వేసుకు తీరాల్సిందే. ఆ? ఆ, మా చెల్లెలు రాజకుమార్తెలాగా దగదగ మెరుస్తుంటే వియ్యాలవాడు చూచి కన్ను చెదిరి మూర్ఛపోయి నీ కాళ్ళ మీద పడాల్సిందే. ఆ? ఓ అన్నయ్య. ఆ, చూడు. ఆ, 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 అది ఏది? మ్మ్. ఆ, మా జానకమ్మ పెళ్లి కూతురాయనే, మా జానకమ్మ పెళ్లి కూతురాయనే. ఏం రాణి ఇక్కడ కూలబడ్డా? క్లబ్ నుంచి వచ్చాను, ఇంటికి వెళ్ళాలి బావా. నీ కారు ఏమైంది? నీ కారు ఉంది కదా, నా కారు పంపించేశాను. ఓహో, అయితే నాకు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం అనమాట. జరుగు జరుగు. రావా రా. అరే అలా భయపడుతున్నావే? ఇక్కడ పుల్లు సింహాలు ఏమీ లేవులే బావా. ఉన్నావుగా చాలదు. ఏ నేనంత భయంకరంగా ఉన్నానా? రాణి ఏమిటా అల్లరి? పోనీ అల్లరి మానేసి ఆడుకుందాం. నీకు ఇంకా చిన్నతనం వదలలేదు. ఆ చిన్నతనపు రోజులే ఎంతో బాగున్నాయి బావా. ఆ రోజుల్లో నా జడలాగా ఏడిపించేవాడివి, నా చెవులు మెలిపెట్టి అల్లరి చేసేవాడివి. ఆ చిలిపితనం అంతా ఏమైపోయింది బావా? అప్పుడు నువ్వు వకీలివి కాదు, నేను డాక్టర్ని కాదు. అదంతా ఏదీ తెలియని చిన్న వయస్సు. ఇప్పుడు అన్నీ తెలిసాయా? అన్నిటికంటే నీ అభిప్రాయం బాగా తెలిసింది. అది ఆశించరానిదా? నీతో వాదించడానికి నాకు తీరికలేదు. కారు తాళాలు ఇయ్యి. భోంచేస్తే గాని తాళాలు ఇవ్వను. ఈడొచ్చిన వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? తెలియని వాళ్ళైతే పైన పంచుదాం అనుకుంటారు. తెలిసిన వాళ్ళైతే కాబోయే భార్య భర్తలు అనుకుంటారు. బాధ ఉంది. బాధే కాదు, నాకు బాధ్యతలు కూడా ఉన్నాయి రాణి. చిన్నతనంలో ప్రతి పిల్లవాడు తన చెల్లెలతో కూడా అలాగే ఆడుకుంటాడు. అంటే ఇంతకాలం నన్ను చెల్లినిగానే భావిస్తున్నావా? అవును రాణి. అలా అనకు బావా. నా మనస్సంతా నీ మూర్తితోనే నిండిపోయింది. నాలోని ప్రతి రక్త బిందువు నిన్నే స్మరిస్తుంది. నిన్ను బావా అని పిలుస్తుంటే ఏదో అర్థం కాని ఆనందంతో నా హృదయం చిందులు వేస్తుంది. నీ జీవిత భాగస్వామినే, నీ హృదయ రాణినే, నా జన్మ సార్థకం చేసుకోవాలని ఎన్నో గాలి మేడలు కట్టుకున్నా. ఆ తీయని కలలన్నీ ఎండమావులు చేయకు బావా. అందరాని ఆనందం కోసం అర్రులు చాచడం అవివేకం రాణి. ఆహార విహారాల్లో, అంద చందాల్లో ప్రతి జీవికి వ్యక్తిగతమైన అభిరుచులుంటాయి. అది అర్థం చేసుకోకుండా ఆరాట పడితే ఆఖరికి విచారపడాల్సి వస్తుంది. రాణి నన్ను క్షమించు, నా హృదయంలో నీకు స్థానం లేదు. అంతేనా? నేనెంత ప్రాధాయపడ్డా నీ మనసు మారదా? మారదు, మారలేదు రాణి. ఈ ప్రేమ లేని పెళ్లి మన ఉభయులకు హాని. మరోసారి బాగా ఆలోచించి చెప్పు బావా. అనవసరం, ఇప్పుడే చెప్తున్నా, నన్ను మర్చిపో. డాక్టర్, స్త్రీ హృదయం పరాభవాన్ని సహించలేదు, సహించి జీవించలేదు. నా ప్రేమను తృణీకరించి నా నిండు జీవితాన్ని నాశనం చేసి నువ్వెలా కాపురం చేస్తావో నేను చూస్తాను.